పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. దానితో పాటుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు వల్ల కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గాయి అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. దానికి కారణం ఏంటి అంటే భారతీయులందరూ ఏడాది పాటు బంగారాన్ని కొనకండి అంటూ ఇటీవల కాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆ తరువాత బంగారం ధరలు గణనీయంగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకే బంగారం ధరలు కూడా తగ్గాయనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. అయితే అసలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అలాగే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏ రకంగా ఉంది, ఎంత తగ్గుముఖం పట్టిందనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వల్ల అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు వల్ల ఫెడ్ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాల వల్ల ఈ ధరల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. దీనికి తోడు దేశీయంగా కూడా గిరాకీ నెమ్మదించడంతో ఈ లోహపు ధరలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర కనుక చూసుకున్నట్లయితే 1,43,970 రూపాయలకు పడిపోయింది. అలాగే కేజీ వెండి ధర కనుక చూసుకున్నట్లయితే 2,25,000 పలుకుతూ ఉంది. అంతర్జాతీయంగాను కూడా వీటి ధరలు అయితే దిగొచ్చాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర కనుక చూసుకున్నట్లయితే $3,973.26 ఉంది. క్రితం రోజు దీని ధర $4,100 వరకు ఉండగా ఒక్క రోజులోనే భారీగా బంగారం ధర దిగొచ్చింది. ఇక ఔన్స్ వెండి ధర చూసుకున్నట్లయితే $57.42 పడిపోయింది. అలాగే కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర కనుక చూసుకున్నట్లయితే 1,40,000 కాగా సిల్వర్ ఫ్యూచర్స్ ధర 2,21,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో పసిడి ధరలు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నాయి, ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో పాటుగా ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను పెంచేటువంటి అవకాశం ఉందని ఫెడ్ సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే బంగారం వెండిలో పెట్టుబడులను మదుపరులు అయితే వెనక్కి తీసుకుంటున్నట్లుగా బులియన్ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు కనుక పెరిగితే సాధారణ పసిడిపై పెట్టుబడులు క్షీణించేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఫెడ్ తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా, ఫెడ్ ఇస్తున్నటువంటి సంకేతాల మూలంగా వడ్డీ రేట్లను కనుక ఫెడ్ కనుక పెంచితే ఖచ్చితంగా ఇప్పటికే ఈ బంగారం వెండి మీద పెట్టుబడులు పెడుతున్నటువంటి మదుపరులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టే బంగారం వెండి ధరలకి ఇప్పుడు పతం దిశగా బంగారం వెండి ధరలు అయితే పడిపోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే భారతీయులు కూడా పెద్ద ఎత్తున ఇంతకుముందు గోల్డ్ కొని ఆభరణాలు చేయించుకునేవారు. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఇప్పుడు భారతీయులు కూడా గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టడం కాస్త తగ్గించినట్లుగా తెలుస్తోంది. గోల్డ్ కొంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా భారతదేశంలో తగ్గినట్లుగా మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ గారే స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఈ కారణం చేత అలాగే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం తగ్గుముఖం పట్టడం వల్ల అలాగే ఈ ఫెడ్ తీసుకోబోయేటువంటి నిర్ణయాల వల్ల ఈ రకరకాల కారణాల వల్ల బంగారం వెండి ధరలు అయితే విపరీతంగా తగ్గబోతున్నాయనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే భయంకరంగా వెండి బంగారం ధరలు తగ్గాయి. థ్యాంక్ యూ సో మచ్.